యేసు ప్రభు అంటున్నాడు, నీవు నన్ను చూచి నన్ను విశ్వాసమున కర్త దాన్ని కొనసాగించు. యేసు వైపు మనం చూడాలి. యేసు మాటలు మనం ధ్యానం చేస్తాం. యేసులో మనం నిలిచున్నప్పుడు, ఆయన మాటలు మన హృదయంలో ఉన్నప్పుడు మనలోనికి విశ్వాసం వస్తుంది. దేవుడు చెప్పండి హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? బాగున్నారా? దేవుడు చూపిన కృప కనికరానికై మరి దేవుని ఎంతగానో స్తుతిస్తూ, మరి దేవుడు ఈ యొక్క నెలలో మరి నూతనమైన మాసము అలాగే క్రిస్మస్ సీజన్లోకి ప్రవేశపెట్టినందుకు దేవుని స్తుతిస్తూ, సీఫస్ మినిస్ట్రీస్ క్రైస్ట్ ఫర్ అన్రీచ్డ్ సోల్స్ నశిస్తున్న ఆత్మల కొరకు క్రీస్తు మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న ఈ యొక్క యూత్ రివైవల్ మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రారంభ ప్రార్థనతో మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. పరలోకమందున మా తండ్రి, నీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు మమ్మల్ని కాచిక ప్రజలకులో ఉంచినందుకు నీకు వందనాలు. నువ్వు చూపుతున్న ప్రేమ కృప కనికరానికై వందనాలు నాయన. ఈ యొక్క సమయంలో మాతో మీరు ఉండండి. మా ఆరాధనలో నాయన, మా వాక్య ధ్యానములో, మా పప్పుకోలు ప్రార్థనలో నాయన మీరు మాతో ఉండండి తండ్రి. వింటున్న ప్రతి బిడ్డను నాయన, వినబోతున్న ప్రతి బిడ్డను వారందరినీ కూడా మీరు దర్శించండి. వారున్న గోతులో నుంచి వారిని లేవనెత్తండి. భయంకరమైన అప్పుబాధల నుంచి, రోగాలు, వ్యాధులు, నిరాశ, నిస్పృహ నాయన ఈ సంవత్సరం అంతా గడిచినా కూడా ఏ మేలు చూడాలనుకుంటున్న వారి జీవితాల్లో ఈ నెలలో, ఈ మాసంలో, ఈ వారంలో గొప్ప అద్భుతాలు జరిగించమని యేసు క్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరి మనం కొన్ని పాటల ద్వారా మనం దేవుని ఆరాధించుకున్నాం. మరి క్రిస్మస్లో మనందరికీ తెలుసు, ఇమ్మానుయేలు అంటే యేసు మనకు తోడై ఉన్నను అని అర్థము. మరి ఇమ్మానుయేలు అనే పాటను పాడుకుందాం. ఇమ్మానుయేలు దేవా, నాతో ఉన్నవాడా, నా కొండ కోట నీవే దేవా. ఇమ్మానుయేలు దేవా, నాతో ఉన్నవాడా, నా కొండ కోట నీవే దేవా. భయపడను నేను, నా తోడు నీ ఉండగా, దిగులిడను నేను, నా అండ నీవేగా. భయపడను నేను, నా తోడు నీ ఉండగా, దిగులిడను నేను, నా అండ నీవేగా. ఇమ్మానుయేలు దేవా, నాతో ఉన్నవాడా, నా కొండ కోట నీవే దేవా. నీ కౌగిలిలో నన్ను దాచుకున్నావు, నీ మాటలతో నన్ను ఆదరించావు. నీ కౌగిలిలో నన్ను దాచుకున్నావు, నీ మాటలతో నన్ను ఆదరించావు. నా కాపరివై నన్ను పోషించావు, కనుపాపలా నన్ను దాచుకున్నావు. నా కాపరివై నన్ను పోషించావు, కనుపాపలా నన్ను కాచుచున్నావు. భయపడను నేను, నా తోడు నీ ఉండగా, దిగులిడను నేను, నా అండ నీవేగా. భయపడను నేను, నా తోడు నీ ఉండగా, దిగులిడను నేను, నా అండ నీవేగా.
హల్లెలూయా. మరి నిజంగా దేవుడు మనని కాచుతా ఉన్నాడు. ఇన్ని మంత్స్ 11 మంత్స్ కూడా దేవుడు ఆయన కంటి పాపలాగా మనని కాచాడు, పోషించాడు, రక్షించాడు. ఆయన మాటల ద్వారా మనకు ఆదరణ కలిగింది కదా. మరొకసారి మరి దేవుని ఇంకొక పాట ద్వారా మన క్రిస్మస్ పాట మనందరికీ వచ్చిన పాట ఓ సభక్తులారా అనే పాటను పాడుకుందాం. ఓ సభక్తులారా లోకరక్షకుండు బెత్లెహేమందు నేడు జన్మించెన్. రాజాదిరాజు ప్రభువైన యేసు నమస్కరింపరాండి, నమస్కరింపరాండి, నమస్కరింపరాండి ఉత్సాహముతో. సర్వేశ్వరుండు నరరూపమెత్తి కన్యకు బుట్టి నేడు వెంచేసెన్. మానవ జన్మ నెత్తిన శ్రీయేసు నీకు నమస్కరించి, నీకు నమస్కరించి, నీకు నమస్కరించి పూజింతుము. ఓ దూతలారా ఉత్సాహించి పాడి రక్షకుండైన యేసును స్తుతించుడి. పరాత్పరుండా నీకు స్తోత్రమంచు నమస్కరింపరాండి, నమస్కరింపరాండి, నమస్కరింపరాండి ఉత్సాహముతో. యేసు ధ్యానించి నీ పవిత్ర జన్మ మీవేళ స్తోత్రమునర్పింతుము. ఆనాది వాక్య మాయే నరరూపు నమస్కరింపరాండి, నమస్కరింపరాండి, నమస్కరింపరాండి ఉత్సాహముతో. హల్లెలూయా. మరి ఈరోజు మన యొక్క వాక్య భాగం ఏంటంటే మనందరికీ తెలుసు మరి ఆత్మఫలము, మరి దాంట్లో 8వది మరి జెంటిల్నెస్, సాత్వికము గురించి, మరి అలాగే యేసు క్రీస్తు యొక్క జన్మమును గురించి కూడా ధ్యానించుకున్నాం. అయితే ముందుగా మనకు తెలుసు గలేషియన్స్ 5:22 and 23. ఇప్పుడు మనం చూస్తున్న సాత్వికము 23వ వచనంలో ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలో మరి అక్కడ ఏమనుంది రాయబడింది అందరికీ తెలుసు కదా. మరి ఆత్మ ఫలం ఏమనగా అనే ముందు వచనాలు కాకుండా మరి అక్కడ చూసినట్లయితే సాత్వికమును గురించి మరి ఇంగ్లీష్లో జెంటిల్నెస్ అని ఉంటుంది. అండ్ జెంటిల్నెస్ ఇంకా హ్యూమిలిటీ 2 వర్డ్స్ కూడా ఇంటర్లింక్ సేమ్గానే ఉంటాయి. అయితే మరి జెంటిల్నెస్ అంటే సాఫ్ట్గా, మృదు స్వభావి, ఎక్కువ మాట్లాడడం, కానీ ఆయన మరి చాలా మంచి మనస్తత్వము కలిగిన వారిని మరి జెంటిల్ మ్యాన్ అంటారు కదా. హ్యూమిలిటీ అంటే తగ్గింపు కూడా వస్తుంది. ఎందుకు అంటే వాళ్ళు ఆ యొక్క గర్వము నుంచి, అహంకారంకి మరి దానికి దూరంగా ఉండి తమ జీవితాలను దేవుని కోసము జీవిస్తున్న వాళ్ళను తగ్గించుకున్నవారు, హంబుల్ పీపుల్గా చూస్తూ ఉంటాం. కానీ మరి ఈ యొక్క వచనం చూసినట్లయితే గలతీ 5:22లోనే అన్ని ఉన్నాయండి. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, ఆశ, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము.
మరి పోయిన వారంలో మనం లాస్ట్ లైవ్లో విశ్వాసంను గురించి ధ్యానించుకున్నాం. మరి ఈరోజు సాత్వికము, జెంటిల్నెస్, దీని గురించి ధ్యానించుకోబోతున్నాం. అందరికీ తెలుసు బైబిల్లో ఎవరు సాత్వికులు అంటే యేసు క్రీస్తు వారు సాత్వికులు. మనందరికీ తెలుసు ఆత్మఫలం మొదటిగా మనం చూస్తే మరి ప్రేమ కంటే ముందు చూస్తే ఎందుకు ఫలించాలి అంటే ఆయనకు మహిమ కలుగునట్లుగా మనము ఆయనలో, ఆయన మనలో ఉండినట్లు మనము ఆయన కోసం ఫలించాలి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే దేవుని కోసము ఫలించకుండా మనం ఈ లోకంలో ఏమి కూడా చేయలేమండి. అఫ్కోర్స్ అన్నీ కలిగి ఉండొచ్చు, కానీ హృదయంలో సంతోషము, సమాధానం మనం కలిగి ఉండము. అందరికీ తెలుసు ఒక మంచి మరి బైబిల్లో చూస్తాము, మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, సాత్వికుడుగా ఉన్నాడు గనక మరి ఆయనకు నా ఇంటిపై నమ్మకంగా ఉన్నాడు కనుక దానిపై మరి యజమానులుగా చేసి ఉన్నాను. అందుకే మోసెస్ని మరి దేవుడు లీడర్గా పెట్టి ఉన్నాడు. ఇజ్రాయేలు ఒక అన్ని లక్షల మందికి ఒక లీడర్గా ఉండడం చాలా కష్టం. ఇంట్లోనే కొంతమందిని మనము మెయింటైన్ చేయడం కష్టమవుతుంది. లేకపోతే మీరు వర్క్ చేస్తుంటే ఒక 10 పీపుల్కి పైగా, లేకపోతే 100 పీపుల్ పైగా కష్టం, 1000 కష్టం ఇంకా. కానీ లాక్స్ ఆఫ్ పీపుల్కి వారి అవసరతలు, వారి కష్టాలు, వారి బాధలు, వారు కలుగుతున్న కొట్లాటల్లో సమాధానపరచడం, అన్ని విధాలుగా మరి మోషే ఉన్నారు. మనందరికీ తెలుసు మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనం, Matthew chapter 5 verse 5. సాత్వికులు ధన్యులు, వారు భూలోకంను ఆ వర్డ్ పలకడం రావట్లేదు. సో భూమి అంతటిని కూడా వాళ్ళు సంపాదించుకుంటారు. ఇట్స్ నాట్ ఈజీ, కానీ సాత్వికంగా వెన్ వీఆర్ హంబుల్ వీ కెన్ హ్యావ్ ద హోల్ వరల్డ్. ఎట్లా ఎందుకు మనం కలిగి ఉంటాం, ఎందుకు దేవుడు ఆ యొక్క ఆశీర్వాదాన్ని, ఆ యొక్క ఘనతను ఇచ్చాడు అంటే మరి మనము యేసు క్రీస్తుని కలిగి ఉన్నాం కనుక. అందరికి తెలిసి చూసినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక Philippians chapter 2 verse 6. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:6. అయితే దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యునిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఏంటంట, యేసుక్రీస్తు వారు గొప్ప స్థానము, గొప్ప ఈ భూలోకంలో ఒక గొప్ప రాజు, ఒక కుమారుడు. చూడండి, ఆలోచిస్తే అట్లా ఉంటారండి ఎవరైనా? ఓ రాజకుమారుడు వచ్చి ఓ మామూలు పేదవాని ఇంట్లో, అసలు ఇల్లే లేని ఒక గుడిసెలో ఉండే, ఒక హట్లో ఉండే పర్సన్ ఇంట్లో ఉంటాడా? కుమారుడిగా ఆ యొక్క హర్ట్లో ఉన్న ఆ యొక్క వ్యక్తి కుమారుడిగా జీవిస్తానికి మన ఇష్టం. కొంచెం తక్కువ కంఫర్ట్ లేకపోతే మనం జీవించడానికి ఇష్టపడము. ఊళ్ళకి ఎక్కడికైనా వెళ్తే నాకున్న కంఫర్ట్ లైఫ్ నేను లేను అని తిరిగి వస్తారు. సేవ విషయంలో కూడా చేయరు. కానీ ఇక్కడ యేసు ప్రభువు అంట భూలోకం, ఈ లోకమంతటికి కూడా మరి దేవుడుగా ఉండి ఆయన మాట ద్వారా సెలవిస్తే ఫామ్ అయిన ఈ ఎర్త్లోకి ఆయన మనుష్యునిగా తనను తాను రిక్తుడుగా, అంటే హీ మేడ్ హంబల్. అసలు ఎంత అంటే ఇంకా నాది ఏమీ లేదు ప్రభువా అన్నారంట. ఇటువంటి స్వభావము కలిగిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇటువంటి స్వభావం మనలో ఉండాలంటే ఆయనకున్న తగ్గింపు, ఆయనకున్న జెంటిల్నెస్, హ్యూమిలిటీ మనం కూడా కలిగి ఉండాలి. అదే ఆయన మనకు. అందుకే ఆత్మఫలం ఎందుకు ఫలించాలి అంటే ఆయన స్వరూపము, ఆయన లక్షణాలన్నీ కూడా మనలో ఉండాలి. ఆ క్యారెక్టర్స్ అన్నీ మనలో ఉంటే ప్రతిరోజు మనం సరి చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటే ఒకరోజు మనం సంపూర్ణులుగా చేయబడతాం, పరిపూర్ణులుగా మనం మారుతాం. అంతేగాని అప్పుడెప్పుడో చేశాను అని కాదండి. మనం చూస్తే కొలసి 3:12, Colossians 3:12 అని చదవట్లేను కానీ అక్కడ ఉంటుంది, క్లాత్ యువర్ సెల్ఫ్ విత్ జెంటిల్నెస్ అని ఉంటుంది. యూ షుడ్ క్లాత్ యువర్ సెల్ఫ్ విత్ హ్యూమిలిటీ. ఈ రెండు కలిపి కూడా ఇచ్చారు, వేరువేరుగా కూడా ఇచ్చారు. చూసారా,
ఈ రెండు మనం కలిగి ఎందుకు ఉండాలంటే అప్పుడు దేవుని ప్రేమను మనం ఇతరులకు చెప్పొచ్చంట. మరి కొలసి ఆ యొక్క సంఘాలకు రాస్తా ఉన్నాడు పౌలు గారు ఏంటంటే, మీరు ఇవన్నీ కలిగి ఉంటే దేవునికి ఇష్టలుగా ఉంటారు. అప్పుడు దేవుడు మీరు చేసే ప్రార్థనలు వింటారు. మీరు అనుకునే ప్రతిదీ కూడా దేవుడు ఇస్తాడు అని చెప్తా ఉన్నాడు. అక్కడ రాయబడింది, మీ ఆ యొక్క పత్రిక అంతా చదవండి. దేవుని ప్రేమను చూపించడం ఎట్లాగో అని ఉంటుంది. ఎంత గొప్ప మరి మనస్సు యేసుక్రీస్తుకు ఉంది కదా. మనము ఆయన యొక్క పిల్లలుగా, ఆయన కుమార్తెలుగా, ఆయన కుమారులుగా, ఆయనను ఫాలో చేసే ఫాలోవర్స్ని క్రిస్టియన్స్ అంటారు కదా. మరి మనం ఎట్లా ఉన్నాం ఈరోజు ఈ యొక్క సమయంలో? అయితే యేసుక్రీస్తు కూడా మరి ఆయన తగ్గించుకున్నాడంట, తండ్రికి విధేయుడై. ఈరోజు మనం యేసుక్రీస్తుకు విధేయుడంటే మనం దేవుడు కూడా మన తల్లిదండ్రులకు విధేయులు అవ్వాలి, పెద్దలకు విధేయులు అవ్వాలి. యేసుక్రీస్తు అంట ఈ యొక్క హ్యూమిలిటీ ఎక్కడి నుంచి నేర్చుకున్నట్టు తెలుసా? ఈ ఒబీడియన్స్ ఎక్కడి నుంచి నేర్చుకున్నట్టు తెలుసా? హీబ్రూస్ చాప్టర్ 5:8 మీరు చూడండి, అక్కడ ఏముంటుంది తెలుసా? హీ లెర్న్ ద హ్యూమిలిటీ హీ లెర్న్ ద ఒబీడియన్స్ త్రూ సఫరింగ్. భయంకరమైన మరి సఫరింగ్ ద్వారా ఆయన అంట దేవునికి లోబడ్డం ఎట్లాగో. అంటే యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు అంత శ్రమపడినప్పుడు మరి మనం ఎట్లా ఉండాలి, మనం ఎట్లా జీవించాలి? దేవుని ప్రేమించే వారికి మరి అన్నీ కూడా సమకూడి జరుగుతాయి. రోమన్ 8:28 చూస్తే ఆయన సంకల్పములో, అంటే మనమందరం కూడా ఆయన ప్లాన్లో ఉన్నాం. అందుకే జాన్ 3:16 ఉంటుంది కదా, దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు కాగా తన ప్రియ కుమారుని ఈ భూలోకాన్ని పంపించాడు. ఎవరైతే నమ్ముతారో వారు నశించరుగా నిత్యజీవం పొందుకుంటారంట. మరి ఈరోజు మనము ఆ రక్షణను, ఆ యొక్క నిత్యజీవాన్ని అనుభవిస్తున్నామా? క్రిస్మస్ అంటున్నాం కానీ నిజముగా ఆనందం, సంతోషం మన హృదయంలో ఉందా? దేవుని కలిగి ఉన్న వాళ్ళ యొక్క ఆనందం అన్లిమిటెడ్, అసలు అది ఎవ్వరు ఇవ్వలేదు. నేను చాలాసార్లు చెప్పాను, ఆ శాంతి సమాధానం గొప్పగా ఉంటుంది. ఈ లోకంలో శ్రమలు, కష్టాలు ఇవేవి కనబడవు. అయితే బైబిల్లో మరి మోషేను గురించి చూసాం కదా, 12:3 Numbers 12:3 చూస్తే అక్కడ 5వ అధ్యాయము 12వ అధ్యాయం 3వ వచనం. యెహోవా ఆ మాట వినను, మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. చూసారా, ఈ వరల్డ్లో ఉన్న వారందరికంటే కూడా హీస్ అ వెరీ మీక్ మ్యాన్ అంట. చాలా మరి తగ్గించుకొని దేవుని ప్రేమను చూడండి. ఒకసారి ఆలోచిద్దాం. మోషే క్యారెక్టర్ని మనం ముందు చూస్తే ఆయనంట మరి ఆ యొక్క ఫరో ప్యాలెస్లో వాళ్ళ కుమార్తె యొక్క కుమారుడిగా పెంచబడి మరి అక్కడ ఇజ్రాయెల్లోనే మనం అంటుంటే ఈజిప్ట్ను చంపాడు. ఒక్క గుద్దుతో ఒక మనిషి చనిపోయే అంత బలము, అంత కోపం, అంత రోషము కలిగిన ఆయన అంట సాత్వికుడు అయ్యాడంట. ఎప్పుడు తెలుసా? ఆ 40 years అరణ్యంలో ఆయన నేర్చుకున్నాడు. ఆయన వ్యక్తిగత అరణ్య జీవితంలో అనుకోవచ్చు ఈరోజు లైఫ్లో ఏం అవ్వట్లేదు ఏంటి అంటే, గాడ్ విల్ మేక్ యూ టు లెర్న్ సమ్ థింగ్స్. అన్లెస్ అండ్ అంటిల్ యూ లెర్న్ సమ్ థింగ్స్, గాడ్ విల్ నెవర్ యూజ్ యూ. గాడ్ విల్ నెవర్ గివ్ యూ సమ్ బిగ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ యువర్ హెడ్. యూ హ్యావ్ టు లెర్న్ what is to be like a God's servant. దేవుని కుమారుడుగా, దేవునికి ఇష్టమైన పాత్రగా, అర్హమైన పాత్రగా ఉండాలంటే ఆయన విధానాల్లో, ఆయన యొక్క మార్గములో నడవాలి. 40 years ఒక్కడే ఆ యొక్క అరణ్యంలో పిచ్చివాడిలా లేడండి. మంచి కుటుంబం అన్నీ వచ్చాయి, కానీ ఆయనకి ఏదో మిస్సింగ్ లైఫ్లో. ఎప్పుడైతే దేవుని ఆ యొక్క బర్నింగ్ బుష్ దగ్గర మరి యెహోవా దేవుడు ఆయనతో మాట్లాడాడో, స్వరము విన్నాడో, దాని తర్వాత వెంబటే ఆయన లోబడలేదు, కొంచెం టైం పట్టింది. దాని తర్వాత దేవుడు గొప్పగా ఒక ఒక చాలా కోపిష్టి, తొందరపాటు కలిగిన వ్యక్తి సాత్వికుడుగా మార్చబడి. ఇదంతా కారణం ఏంటంటే దేవుని యొక్క ప్రేమ ఏంటో, దేవుని యొక్క కృప ఏంటో, తన ప్రజలపై దేవునికి ఎంత గొప్ప మమకారము ఈరోజు ఈ లోకంలో అటువంటి క్యారెక్టర్స్ ఇప్పుడు కనబడట్లేవు. అటువంటి స్వభావం కలిగిన మనుషులు తక్కువవుతున్నారు. కానీ దేవుడు నిన్ను నన్ను సాత్వికులుగా, జెంటల్ పీపుల్గా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు.
మృదువుగా మన మాటలు, మన చూపులు, మన ఆలోచనలు, మన ప్రవర్తన అంతా కూడా జెంటిల్‌గా ఉండాలని దేవుడు సాఫ్ట్, కైండ్ హార్టెడ్‌నెస్ గాడ్‌కి చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన కూడా కరుణా సంపన్నుడై ఉన్నాడు. ఆయన గొప్ప కృప చూపించే దేవుడై ఉన్నాడు కదా! ఆ క్యారెక్టర్స్ అన్నీ కూడా మనలో ఉండాలని దేవుడు ఆశిస్తా ఉన్నాడు. అలాగే మరి ఈ యొక్క క్రిస్మస్ మనందరికీ తెలుసు. యేసు క్రీస్తు వారు చూసారా, ఈ లోకానికి రావడానికి కారణం ఏంటంటే ఆయన రిక్తునిగా ఏమీ లేనివాడుగా చేసుకున్నాడంట. ఈరోజు దేవుని బిడ్డలుగా మనం జీవించాలి లోకంలో అంటే మనకు అన్నీ ఉన్నాయి కదా అని ఒక కంఫర్ట్ లైఫ్, ఒక మంచి లైఫ్ ఉంది కదా అనుకోవడం కంటే కూడా, మంచి స్టేటస్ దానికంటే కూడా దేవుని కలిగి ఉండడం గొప్ప భాగ్యం, గొప్ప రిచ్‌నెస్ ఏంటంటే అదే. పరలోకం వెళ్ళాక ఇవన్నీ చూడరండి. మననే చూస్తారు. మనం ఏం చేస్తామో, మనం ఎటువంటి ఆలోచనలు కలిగి దేవుని సేవించామో, దేవుని ఆలోచన అదే చూస్తారు. పరలోకంలో గొప్ప ధననిధి, నీకు అనేకమైన వాటిపై అధికారం ఎప్పుడు దేవుడిస్తాడు అంటే, నువ్వు చిన్న వాటిపై నమ్మకంగా చేసినప్పుడు, నమ్మకంతో పాటు హ్యూమిలిటీ, జెంటిల్‌నెస్ కలిగి నువ్వు జీవించినప్పుడు గాడ్ విల్ బ్లెస్. చూసారా, మోషేని అనేక లక్షల మందిపై, మోషే వంటి వారు ఎవరు లేరని కూడా రాయబడి ఉంటుంది. ఎందుకంటే అంత మంచి లీడర్గా ఆయన ఉన్నారు. ఈరోజు మనం కూడా గొప్ప స్థానం కావాలి, కానీ మనం ఈ యొక్క స్వభావం కలిగి ఉండమంటే దేవునికి అసహ్యం. తను తాను తగ్గించుకుని వాడే హెచ్చింపబడును. సామెతలు 11:2-3 ఏముంటుందంటే, హ్యూమిలిటీ కమ్స్ ఫ్రమ్ విజ్డమ్. జ్ఞానము కలిగి ఉండడం చేత నీకు తగ్గింపు. ఎందుకంటే నీకు తగ్గింపు ఉంటే నీకు జ్ఞానం వస్తుంది. ప్రైడ్ లీడ్స్ టు డిస్గ్రేస్, బట్ వెన్ హ్యూమిలిటీ కమ్స్ ఫ్రమ్ విజ్డమ్ అని ఉంటుంది. ఇట్స్ నాట్ ఈజీ, యూ హ్యావ్ టు ఫైట్. ప్రతి దానికోసం మనం పోరాడు. ఉట్టిగానే దేవుడు పిల్లలను బ్యాప్టిజం పొందడం, రక్షణ పొందడం, ప్రతి ఆదివారం వాక్యం వినొస్తున్నాం, వెరీ గుడ్. కానీ నీవు నేను ఆయన స్వభావమును కలిగి ఇతరులకు మనము దేవుని ప్రేమను చూపించే వారిగా ఉండాలి. బైబిల్లో అనేక విషయాలు ఉన్నాయి, కానీ ఇంకొక వ్యక్తిని చూపిస్తాను. ఎవరంటే, మనందరికీ తెలుసు ఈ సమయంలో, మరి ఈ క్రిస్మస్ టైంలో మనం బాగా ధ్యానించుకునే ఇద్దరు వ్యక్తులు. వాళ్ళు ఎవరంటే యేసు క్రీస్తు యొక్క తల్లిదండ్రులు, మేరీ ఇంకా యోసేపు మరియలు. యవ్వనస్తులు. మరియ అయితే చాలా చాలా యవ్వనస్తురాలు. లూకా సువార్త మరి దాంట్లో చూసినట్లు 1వ అధ్యాయంలో మరి అక్కడ ఏమని రాయబడి ఉంది అంటే, గాబ్రియేలు దూత మరి అక్కడ అనేక విషయాల గురించి మరి అనేక మందిని దేవుడు చూచుండొచ్చు, కానీ దేవుడు మాత్రము మరి మేరీని ఎందుకు, మరియనే దేవుడు ఎన్నుకున్నాడు? ఏంటి ఆమెలో ఉన్న స్వభావం ఇతర స్త్రీలలో లేని స్వభావం ఏమై ఉండొచ్చు? చూద్దామండి. లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం నుంచి నేను ఇంగ్లీష్లో చదువుతా ఉన్నాను. In the 6th month of Elizabeth's pregnancy, God sent the angel Gabriel to Nazareth, a village in Galilee, to a virgin named Mary. She was engaged to be married to a man named Joseph, a descendant of King David. Gabriel appeared to her and said, "Greetings, favored woman, the Lord is with you." Confused and disturbed, Mary tried to think what the angel could mean. "Don't be afraid, Mary," the angel told her, "for you have found a favor with God. You will conceive and give birth to a son, and you will name him Jesus. He will be very great and will be called the Son of the Most High. The Lord God will give him the throne of his ancestor David, and he will reign over Israel forever. The kingdom will never end." Mary asked the angel, "But how can this happen? I am a virgin." The angel replied, "The Holy Spirit will come upon you, and the power of the Most High will overshadow you. So the baby will be born, will be holy, and he will be called the Son of God. What's more, your relative Elizabeth has been pregnant."
చూస్తే అక్కడ 38th verse చూద్దాం. మేరీ రెస్పాండెడ్, ఐ యామ్ ద లార్డ్ సర్వెంట్, మే ఎవ్రీథింగ్ యూ హ్యావ్ సెడ్ అబౌట్ మీ కమ్ ట్రూ, అండ్ ద ఏంజెల్ లెఫ్ట్ హర్. చూస్తారు అక్కడ 6వ మాసం యోహాను గారి యొక్క తల్లైన ఎలిజబెత్ 6వ మాసంలో కన్సీవ్ అయి 6th month ప్రెగ్నెన్సీలో తను ఉంటున్నప్పుడు అప్పుడంట గాబ్రియేలు దూత, హీఈస్ ఏంజెల్ హూ క్యారీస్ ద గుడ్ న్యూస్ కదా, ఆయన వచ్చి మేరీ వాళ్ళ ఇంట్లో మేరీకి దర్శనం ఇచ్చి చెప్తున్నాడంట, దయాప్రాప్తురాలా నీకు శుభము. దేవుని దయను పొందుకోవడానికి కారణం ఏంటి తెలుసా? ఆమె చూసారా నెక్స్ట్ 38th verseలో అక్కడ ఏమంటుంది తను? షీ వాస్ లిటరల్లీ టెల్లింగ్ ఏంటంటే, నువ్వు ఏదైతే అన్నావో నాకు అది జరుగును గాక. ముందు కన్ఫ్యూజ్ అయింది, భయపడింది పాపం, కానీ దాని తర్వాత దేవునికి లోపడింది. గాడ్ లవ్స్ ఒబీడియన్స్ మోర్ దెన్ అవర్ సాక్రిఫైసెస్. తను లేదు లేదు అమ్మో నాకేమొద్దు, నాకు పెళ్ళి కాబోతుంది అని చెప్పేసి అనలేదండి. జోసెఫ్ కూడా చూస్తే ఆయనకి ఈ విషయం తెలియంగానే విడిచిపెడదాం అనుకుంటాడు, కానీ అక్కడ దర్శనంలో దేవుడు మరి కనబడినప్పుడు కలలో అప్పుడు వెంటనే ఆమెను చేర్చుకుంటాడు. ఆ కాలంలో ఏదో అవుతుంది కదా, ఆ కాలంలో ఏమో అవుతుంది కదా అని అనుకోలేదు. చూసారా, కొన్ని 2000 సంవత్సరాల క్రితము అటువంటి స్వభావం కలిగిన వ్యక్తులు ఉన్నారంటే ఈరోజు కూడా మనం అట్లా కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. థింక్ అబౌట్ మేరీ ఇన్ హర్ స్టేటస్. చూడండి ఆమె ఉన్న సిచ్యువేషన్ చూడండి ఎంత భయంకరమో కాదు. ఎవరైనా ఒప్పుకుంటారా? వివాహం ఇంకా కాలేదు, ఎంగేజ్మెంటే అయింది, అయినా కూడా తను ప్రెగ్నెంట్ ఎవరైనా ఒప్పుకుంటా? అక్కడ ఏమన్నా పరిశుద్ధాత్మ చేత నువ్వు గర్భము ధరిస్తున్నావు. చాలాసార్లు లోకంలో అన్యులు క్రైస్తవేతరులు మాట్లాడుతూ ఉంటారు ఏంటంటే, ఎట్లా పుట్టాడో దేవుడు అందరికీ తెలుసు, వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ మనము దేవుని ప్రేమను చూపించాలి, మనము దేవుని సాత్వికముతో వారితో మనం ప్రవర్తించాలి. కోపంతో వాళ్ళు ప్రవర్తించిన మనం కూడా ప్రవర్తించదు, వాళ్ళన్నట్టు మనం కూడా అనొద్దు. మీరు ఏమన్నానండి బ్రదర్, వి బ్లెస్ యూ, మీకు కూడా దేవుడి ప్రేమ త్వరలోనే తెలుసుకుందరుగా. కానీ చాలా వారి కోసం ప్రార్థించండి. పరిశుద్ధాత్మ శక్తితోనే తను ప్రెగ్నెంట్ గర్భవతి అయిందంట. ద ఇంపాసిబుల్ మేడ్ పాసిబుల్ విత్ గాడ్. దేవునికి మాత్రమే ఇది సాధ్యం, ఇంకెవరికి కాదు. ఎందుకు యేసుప్రభు లోకం అందరికీ తెలుసు కదా, యేసు జన్మించాడు అంటున్నాం సంతోషం, కానీ మన హృదయంలో దేవుడు జన్మించాడా? ఆ 2 యవనస్తుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. వాళ్ళని రోజు గొప్ప భూమంతట్లు తను రాసిన తర్వాత నెక్స్ట్ వచనాల్లో నన్నంట స్త్రీలను, భూమిలో ఉన్న స్త్రీలందరికంటే నన్ను ధన్యురాలంటారు. ఎందుకు తెలుసా? ఎందుకంటే నేను యేసు దేవుని తల్లయ్యాను కదా, దేవుడు నాకు ఆ భాగ్యం ఇచ్చాడు కదా అంటుంది. అండ్ నాట్ ఓన్లీ దట్, ఆమెకున్న ఆ యొక్క హంబుల్నెస్, ఆ జెంటల్నెస్ ఎంత మంచిదంటే దాట్ మేడ్ హర్ టు ఒబే గాడ్. ఒబీడియన్స్ ఉన్నప్పుడే మనము హ్యూమిలిటీని, జెంటల్నెస్ని కలిగి ఉంటాం. తగ్గింపు లేకుండా, లోపడకుండా తగ్గింపు అనేది రాదు. ఎవరో మనమైతే క్వశ్చన్ చేసేటోళ్ళం కానీ ఆమె ఏం క్వశ్చన్ చేయలేదు. అఫ్కోర్స్ క్వశ్చన్ చేసింది ఎట్లా సాధ్యము అని, కానీ తర్వాత నమ్మింది ఆమె. విశ్వాసం ఆ వెంటనే ఎట్లా వచ్చింది తనకు అంటే అది దేవుని ప్రేమ, దేవుని యొక్క గొప్ప మరి ప్రేమ ఏమైందో ఆమె తెలుసుకుందేమో, వినిందేమో పితరుల నుంచి. ఎందుకంటే వారు ఆచారయుక్తంగా దేవుని సేవిస్తూ ఉన్నారు. దేవాలయంలోకి స్త్రీలను అలౌ చేయరు తెలుసా, బయట వరకే వాళ్ళు ఉండాలి, పిల్లలు స్త్రీలు. అయినా కూడా గొప్ప దేవుని మేము ఆరాధిస్తున్నాము. ఆ దేవుని కలిగి ఉన్న తన జీవితంలో తనకున్న ఆ మంచి స్వభావమును బట్టి, ఆ సాత్వికత్వమును బట్టి దేవుడు ఆమెను జ్ఞాపకం చేసి, ఈరోజు మనం ఎందుకు దేవుడు జ్ఞాపకం చేసుకోవట్లేడు? మనలో తగ్గింపు ఉందా? మనం సాత్వికులుగా ఉన్నామా? దేవునికి లోబడతా ఉన్నామా? ఎందుకు ఈ ఆత్మఫలం ఎందుకు ఫలించాలి, ఎందుకు ఇదంతా అనుకుంటున్నారేమో. లేదు, మనం ఫలించకుండా అభివృద్ధి చెందలేము. దేవునిలో మనం ఫలము పొందుకోకుండా ఈ లోకంలో ఆశీర్వాదాలు పొందుకోలేమండి. దేవుని ప్రేమించు వారు ఈలాగూ ఆశింపబడి ఎట్లా అంటే గొప్పగా. జోసెఫ్ కూడా ఈరోజు మనం చూస్తే చాలా ఆరోగెంట్గా విచ్చలవిడిగా ఉంటున్నారు. అందుకే భయంకరమైన డివోర్స్ అవుతూ ఉన్నాయి. కానీ తన భార్య కానీ ఆమెతో, జస్ట్ ప్రదానం చేయబడిన ఆమెతో అనుకుంటాడు, ఆమెను ఎందుకు అందరి ముందు. ఆ కాలంలో అటువంటి పాపం అయితే రాళ్ళతో కొట్టి చంపేస్తారు తెలుసా. అయినా కూడా ఆయన
జోసెఫ్ మాత్రం ప్రేమను కలిగి దేవుని యందు భయమును భక్తి, అందుకే ఆయన మంచివాడు, ఇస్ ఎ వెరీ గుడ్ మ్యాన్ అని ఉంది చూసారా, జెంటిల్ మ్యాన్. ఈరోజు మనమైతే వాళ్ళు తప్పులు చూపిస్తాం, వీళ్ళు దోషులు చూపిస్తాం, నేను మంచిదని చూపించుకున్నాం అనుకుంటారు. లేదు, మనము సాత్వికులుగా ఉంటే ఈ భూలోకాన్ని మనము పొందుకుంటాం. We should be humble. Then only we can inherit this earth. ఎర్త్ అంటే ఎర్త్ మొత్తం కాదు, మనమున్న ప్రాంతం, మన స్థలము, మన దేశము. We can inherit it. ఉట్టిగానే మేము ఏం చేయాల్సి వస్తుంది, దీనికోసం ఏడ్చి నాయనా నాకు ఇది ఇవ్వు అని అడగకుండానే దేవుడు మన యొక్క స్వరము, మన యొక్క మనసును బట్టి దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడు. ఎందుకంటే ఆయన స్వభావం నీలో ఉంది కదా. ఈరోజు ఇమ్మానుయేలు దేవుడిగా దేవుడు మనకున్నాడు. దేనికోసం భయపడకండి, దిగులు పడకండి. మేరీని జ్ఞాపకము చేసుకొని గొప్ప తరతరములకు ఆశీర్వదకరంగా చేసిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా చేస్తాడు. ఈరోజు యేసుక్రీస్తు అందుకే ఈ భూలోకానికి చిన్న కుమారుడిగా జన్మించాడు. మనందరికి చాలా ఇష్టం కదా. మరి మేరీ కూడా, జోసెఫ్ కూడా ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు యేసు ప్రభుని. దే లవ్డ్ హిమ్ అండ్ షీ నో ఎవ్రీథింగ్. ఆ తర్వాత చూస్తే ఆమె మనసులో అన్నీ పెట్టుకుందంట. దాని తర్వాత యేసుక్రీస్తు పుట్టిన తర్వాత వాళ్ళు దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ సిమియోను కలుస్తాడు, హన్నా కలుస్తుంది ప్రవక్తిని. వీరందరూ ప్రవచిస్తారు. అవన్నీ కూడా జ్ఞాపకం పెట్టుకుంది. ఈరోజు నీ కుమార్తెలపై, నీ కుమారులపై, నీపై ఉన్న ప్రవచనాలు నీకు గుర్తున్నాయా? జ్ఞాపకం ఉంచుకో, ప్రార్థించు, పొందుకో. నీ కష్టాల్లో, బాధలలో ఆయన మనకున్నాడు. భయపడకండి. అందుకే మనం భయములో, పిరికితనంలో ఉన్నాం కనుక దేవుడు, నువ్వు ఎటువంటి భయం ఉండద్దు, దేవుడు మనకు తోడు. ఎవరు మనని ఏమి చేయలేరు. ఏది మనకు హానికరంగా ఉండదు. అది హానిగా మనకు వచ్చిన, విరోధంగా లేచినా కూడా, అది రూపపడదు, అది ఫామ్ అయినా కూడా అది అటాక్ చెయ్యదు. ఎందుకంటే గాడ్ ఇస్ విత్ హిస్ ఏంజెల్స్ ఆర్ విత్ us. The God we are serving మనకు తెలుసు. Isaiah chapter 9:6 మన తెలుసు. యెషయా 9:6లో చూస్తే, For a child is born to us, a son is given to us, the government will rest on his shoulders, and he will be called Wonderful Counselor, Mighty God, Everlasting Father, Prince of Peace. His government and its peace will never end. He will rule with fairness and justice from the throne of his ancestor David for all eternity. నిత్యము ఆయన మనకు రాజుగా ఉన్నాడు, సమాధానకర్త అయిన దేవుడు. చూసాడా, ఈరోజు మన హృదయంలో సమాధానము లేదు కదా, బాధతో కృంగిపోతా ఉన్నారా? దేవుని అడగండి, అయ్యా ఈ క్రిస్మస్ మాసంలో మాకు జరపడానికి పైసలు లేవు, ఇవన్నీ కాదు, నీవు మా హృదయంలో జన్మించండి, మీరు మాతో చూసారా. ఈ యొక్క క్రిస్మస్ టైంలో కొన్ని లక్షల రూపాయలు మినిస్ట్రీలో అవసరమై ఉంటాయి. అవన్నీ కూడా మేము ఎక్కడెక్కడి నుంచో పొందుకోవడం కాదు, కానీ ప్రార్థన, విశ్వాసము ద్వారానే వాటన్నింటినీ కూడా దేవుడు సమకూరుస్తూ ఉంటాడు. అనేక మందికి దేవుని యొక్క సువార్తను ప్రకటించాలని, దేవుని ప్రేమను ప్రకటించాలని ఆశపడతా ఉంటాగా. ఈరోజు నీకు ఆశ, భారం కలిగి ఉన్నావా? గాబ్రియేల్ వెళ్ళి మంచి శుభవార్తను తన జీవితంలో ఎప్పుడు మర్చిపోలేని గొప్ప చెప్పింది. ఆమె జీవితమే మారిపోయింది. యోసేపు జీవితం కూడా మారిపోయింది. ఈరోజు మనం కూడా వి షుడ్ బి లైక్ Gabriel carrying the good news to people. గుడ్ టైడింగ్స్, మంచి శుభవార్త ఏంటంటే యేసుక్రీస్తు నీ కోసము, నా కోసము చనిపోయి తిరిగి లేచి ఆయన ప్రాణం పెట్టి మన పాపాలను అన్ని క్షమించేశాడు. ఆయన సిలువ రక్తము ద్వారా మనకు పాప క్షమాపణ కలిగింది. దేవునికి తెలుసండి, ఈ లోకానికి వచ్చే ముందు ఆయన తెలుసు, నేను పుడితే ఈ లోకంలో జన్మించినప్పుడు నేను చనిపోతాను కూడా కొన్ని ఇయర్స్ తర్వాత. ఆయన అవన్నీ కూడా ఆయన ఏం పెట్టుకోలేదు, అవన్నీ కూడా భయంతో ఆయన లేడు. కానీ మనల్ని ఎంతో ప్రేమించి ఆయన ప్రేమను మనం చూసినట్లయితే యోహాను 1:10 చూసి ముగించుకుందాం. జాన్ చాప్టర్ 1:14.
యోహాను 1వ అధ్యాయం, యోహాను పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఇందాక పాడుకున్న పాటలో సద్భక్తుల పాట ఆదిలో వాక్యము మనుష్య రూపముగా ఈరోజు మరి యేసు క్రీస్తు ఆయన మన కోసం. ఈరోజు ఈ వాక్యమును కలిగి ఉన్నామంటే మనం ఆయనను కలిగి ఉన్నాం. ఈరోజు ఇవన్నీ కలిగి ఉండి కూడా నువ్వు భయముతో, పిరికితనంతో, అవిశ్వాసముతో, అపనమ్మకతో నువ్వు బాధపడి, దిగులు పడి ఈ క్రిస్మస్ అంట ఏంటో సీజన్ అయిపోతుంది, నాకేం అనిపించట్లేదు అనుకుంటున్నావు. లేదు, నిజముగా దేవుడిని హృదయంలో జన్మించాలి. ఆయన జన్మించడానికి కావలసినట్టుగా మంచి ప్యాలెస్గా మన హృదయం ఉండాల్సిన అవసరం లేదండి. నీ పాప జీవితము, ఆ పశువుల పాక సింబలైజ్ చేసి ఏంటంటే మన యొక్క పాత రోత భయంకరమైన జీవితం. ఆ పశువుల పాకలో చూస్తే భయంకరమైన ఆ యొక్క పశువుల ద్వారా వచ్చే వాసన, భయంకరమైన దోమలు, ఇవన్నీ ఇంట్లో దోమలు కుడితే భయం అవుతుంది. కానీ అక్కడ భయంకరమైన చీకటి చలిలో మరి మేరీ అక్కడ కనింది యేసు ప్రభువారిని. ఆ పశువుల తొట్టిలో పరుండ పెట్టారంట. ఎంత ఘోరం. మనకైతే మంచి హాస్పిటల్స్లో మనం పుట్టినాం కదా, అయినా కూడా దేవుడు ఎంత తగ్గించుకుంటాడంటే ఆ పశువుల పాకలో ఆ మ్యాంజర్ మీద పడుకోవడానికి ఇష్టపడి వచ్చారు. మనమేమి ఇష్టపడతా ఉన్నాం ఈరోజు? దేవుని ప్రేమించడానికి కూడా ఇష్టపడట్లే, లోబడడానికి ఇష్టపడట్లేమా? దేవుడు చెప్పిన మాటను వినట్లేమా? మేరీ తను విని తను లోబడి అవునుగాక అంటుంది. ఈరోజు మన నోటితో మనం ఒప్పుకోవట్లేమేమో. అవిశ్వాసం వస్తే కొట్టివేయండి. దేవుడు నాకు చెప్పాడు, దేవుడు తప్పక నాకు చేస్తాడు. దేవుని స్వభావము నేను అన్నీ చూడండి. చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం కదా, ఆత్మఫలంలో నాకు ఇది ఉంది, ఇది ఉంది, ఇది అనుకుంటాం. లేదు, ఆత్మఫలము ఇవన్నీ కలిస్తేనే ఆత్మఫలము. ఇవన్నీ కలిగి మనం జీవించాలి. అప్పుడు మనం కంప్లీట్ అవుతాం. విల్ బి కంప్లీట్ అండ్ విల్ బి హ్యాపీ, విల్ పీస్ఫుల్. వీ కెన్ బేర్ ఫ్రూట్స్. ఈ యొక్క ఫ్రూట్స్ బేర్ చేసి ఇతరులకు మనము ఫ్రూట్ఫుల్గా, బ్లెస్సింగ్గా మనం ఉంటాం. దేవుడు ఈరోజు ఇదే ఆశిస్తూ ఉన్నాడు నీ నుండి, నా నుండి. ఇంకేది కాదండి. కమ్ టు గాడ్. దేవా, నాకు ఈ యొక్క నాయన సాత్విక మనస్సును దయచేయండి. ఐ షుడ్ ఇన్హెరిట్ ద ఎర్త్. ప్రభా, నాకు ఇది లేదు, అది లేదు బాధపడుతుంది. నీవు నాతో ఉంటే చాలు ప్రభా. నీవు నాతో ఉంటే భయము కలగదు. నువ్వు నన్ను కాచావు, ఈ సంవత్సరం అంతా నువ్వు కాపాడవు. ఈ నెలలో నన్ను ప్రవేశపెట్టు. చూసి ఈరోజు చూడడానికి ఈరోజు అనేక మంది రాసి పెట్టుకున్నారు, నేను ఈ డేట్లో ఇది సాధించాలి, ఇది జరగాల లైఫ్లో. కానీ ఈరోజు వాళ్ళు లేరు. కానీ నీవు నేను ఎంత ధన్యులము కదా. దేవుని కలిగి ఉన్నవారు ధన్యత గొప్పదండి. ఈరోజు మనం ఆయన కుమారులుగా, కుమార్తెలుగా పిలువబడి ఆయన స్వరూపంలో చేయబడి వీఆర్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్. అండ్ వీ హ్యావింగ్ ద సేమ్ క్యారెక్టర్స్ ఇన్ యూ. ఈరోజు పాపం రాగానే చెడ్డదానని భయపడకండి, దిగులు పడకండి. దేవునితో మీరు జీవించినప్పుడు ఏ పాపము, ఏ రోగము, ఏ శాపము నీ ముందుంటే అది విరిగిపోతుంది. నువ్వు యేసయ్యా అని పిలిస్తే చాలు, దేవునితో ఉంటాడు, దేవునికి సహాయం చేస్తాడు. దేవుని విడిచి వెళ్ళకండి. ప్రియ కుమార్తె ఒక ఆశీర్వాదం కోసమో ఏదో లేదని దేవుని విడిచిపెట్టొద్దు. ఆయన్ని ఎంతో ప్రేమించి తన గొప్ప భాగ్యం వదులుకొని నీకోసం, నా కోసం వచ్చి ఆ యొక్క పశువుల పాకలో జన్మించాడు. సాత్వికురాలైన, తగ్గింపు కలిగిన, ఇదిగో ఒబీడియంట్ కలిగిన మేరీ జోసెఫ్ల కుమారుడుగా ఈ లోకంలో జీవించాడు. అనేక సార్లు అవమానం కలిగినా కూడా ఆ శ్రమలన్నీ కూడా నా మేలుకే అనుకున్నాడు. ఇట్లా శ్రమ పొందకపోతే నేను తండ్రి యొక్క కుడి పార్శ్వంలో కూర్చోలేను కదా అనుకున్నాడు. ఆయనకు కూడా బాధ అయినా, ఆయనకు కూడా నొప్పి వచ్చింది, ఆయనకు కూడా కష్టాలు వచ్చాయి, టెంప్టేషన్స్ వచ్చాయి. కానీ వాటన్నిటి నుంచి ఆయన ఎప్పుడు తప్పించుకున్నాడంటే నిత్యము ప్రార్థించే వాడంటే. ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన ఎక్కువ సమయం ప్రార్థన, దేవునితో సహవాసం ఎక్కడ పోతుందో అని రాత్రి పొద్దున ఆ యొక్క అరణ్యములో దేవునికి మొరపెట్టుకుని, ఎందుకు మొరపెట్టాడు తెలుసా? అయ్యా, మనకు తెలుసు కదా సిలువ మరణప్పుడు, రేపు సిలువ అంటే ఆ రోజు రాత్రి ఏడుస్తూ ఉన్నాడు. అయ్యా, నీ చిత్తం అయితే ఈ యొక్క సఫరింగ్, ఈ కప్ ఆఫ్ సఫరింగ్ నా నుంచి తీసివేయి ప్రభా అన్నాడు. ఎంత గొప్ప దేవుడు కదా, ఎంత ప్రేమించాడు. ఆయన ప్రేమ మనకు గుర్తు రావట్లేదు కదా ఈరోజు. ఈ బిజీనెస్, దేవుడు మనకు వెలుగుగా వచ్చాడు. ఆ నక్షత్రము, మనను గైడ్ చేసే నక్షత్రము యేసుక్రీస్తు. చక్కని మార్గంలో నడిపించేలా ఆశిస్తూ ఉన్నాడు ఈరోజు. ఆయనను చూసుకుంటూ ముందుకు వెళ్ళు, ఆగిపోకు.
పరిచర్య కానీ జీవితం కానీ ఏ సమస్య అయినా జవాబు యేసుక్రీస్తే. నువ్వు ఆయనని వెతికి వచ్చినప్పుడు ఆయన మన కోసము, మన పాపాల కోసము తన రిక్తుడిగా చేసుకున్న దేవుడు. ఈరోజు నీతో నాతో కూడా ఉన్న దేవుడు. భయపడకండి, దిగులు పడకండి. దేనికోసము నువ్వు భయపడడానికి ఈరోజు యేసు క్రీస్తును కలుగున్న మనం ధన్యులము. దేవుని యొక్క స్వభావం, క్యారెక్టర్ అని సాత్వికని కలిగి అడుగుదాం. అయ్యా నీ స్వభావం నాకు దయచేయండి, దీని ద్వారా నేను అనేక మందికి ఆశీర్వాదకరంగా నీకు యూస్ఫుల్గా ఉండే సహాయం దయచేయండి ప్రభా. నాతో మీరు ఉండండి ప్రభా. నన్ను నడిపించండి, నాలో ఉన్న భయమును తొలగించండి, నాలో ఉన్న ప్రతి విధమైన పిరికి ఆత్మను యేసు నామములో తీసివేయండి. నాయనా నేను నమ్ముతా ఉన్నాను, నిన్ను వెంబడిస్తున్నాను ప్రభా. నువ్వు నాకు సహాయము దయచేయండి. నాకు కావాల్సిన ప్రతి ఈవిని సమకూర్చు దేవుడవు నీవు ప్రభా. నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభా. పరిశుద్ధాత్మదేవా నీవు ప్రతి బిడ్డను కూడా మీరు తాకండి, ముట్టండి నాయన. వారికి ఉన్న ప్రతి సంవత్సరం నుంచి మీరు ఒక కంఫర్టర్గా వారికి కంఫర్ట్ని దయచేయండి. క్రీస్తు యేసు యొక్క వాగ్దానములను వారికి జ్ఞాపకము చేయండి ప్రభా. నువ్వు ఏమై ఉన్నావో వారికి బయలుపరచుకోమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు నాయన. నీవు వారితో ఉండండి, ప్రతి బిడ్డను మీరు దర్శించండి. ఈ యొక్క ఆఖరి నెలలో కొన్ని వారాల్లో కూడా అద్భుతము చేయగల దేవుడు, సమర్థుడము ప్రభా. నీకు వందనాలు. ప్రతి వ్యక్తిని, ప్రతి సంస్థను, ప్రతి మినిస్ట్రీని బ్లెస్ చేయండి. నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో నీ దర్శనంతో నింపండి, నీ ఆత్మతో వారందరినీ నింపండి. ఎవరికి ఎటువంటి హాని, ఆటంకము ఏది కలగకుండా క్యాన్సల్ తెస్తున్నామో చేసి ప్రభా. ఇప్పుడే గొప్ప విడుదల, గొప్ప స్థితి కలుగును గాక. ఇప్పుడే నీ అభిషేకముతో ప్రతి కాడి యేసు నామంలో ఇప్పుడే విరిచివేమని ప్రార్థిస్తున్నాను. విరగొట్టబడును గాక. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఆత్మదేవ నీ కార్యములు, నీ స్వభావమును మాలో ఉంచండి ప్రభా. యేసు క్రీస్తు యొక్క మనస్సును మాకును దయచేయండి, సాత్వికమును ప్రభా. మాలో ఈ ఫలము ఫలించే కృపను మాకు దయచేయండి ప్రభా. ఈ క్యారెక్టర్ మాకు అనుగ్రహించండి యేసయ్యా. నీ కృపతో వరదలింప చేయండి. యేసు నామములో గొప్ప విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఈ యొక్క మాసములో లేమికి చోటు ఇవ్వకుండా ప్రభా సమృద్ధి జీవమైన మీరు మాలో ఉండండి, మా గృహాలలో ఉండండి, మా సంఘాలలో ఉండండి, మా మినిస్ట్రీస్లో ఉండండి ప్రభా. నీకు ప్రతి వ్యక్తికి మీరు తోడై ఉండి నడిపించండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ప్రతి బిడ్డ కూడా మీరు మౌనంగా ఉండకుండా జస్ట్ విని అక్క చేస్తుంది కదా చాలా లేదని మీ నోటితో ఒప్పుకోండి. ఏదైనా పాపం ఉంటే అడ్డుగా ఉంటే దయతో అయ్యా ఈ పాపం నుంచి నన్ను క్షమించి విడిపించి నన్ను నూతనపరిచి నూతన ఆత్మ, నూతనమైన శక్తి బలముతో నన్ను నింపండి ప్రభా. బలహీనురాలైపోయాను అవిశ్వాసముతో ప్రభా, ప్రార్థన లేమితో, వాక్య లేమితో ఉన్నాను ప్రభా. నీకు దూరం అయిపోయాను, దయతో క్షమించండి. తిరిగి దేవుని యొద్దకు మీరు అందరూ మళ్తే దేవుడు మీ యొద్దకు మళ్తాడు, మీ వైపు చూస్తాడు, నన్ను బ్లెస్ చేస్తాడు. మీరు భయపడకండి, దిగులు పడకండి. భయపడను నేను నాకుండగా, దిగులిడను నేను నా అండ నీవేగా. భయపడను నేను నా తోడు నీ ఉండగా, దిగులిడను నేను నా అండ నీవేగా. అయ్యా అడుగుదామయ్యా ఈ రాత్రి నాతో ఉండండి ప్రభా. ఈ సాయంకాల సమయం నన్ను దర్శించి నా గృహమును దర్శించండి. నా హృదయంలోని ఆలోచనలు, తలంపులు అన్నీ కూడా మార్చివేయండి. అవిశ్వాసము, పాపపు మాటలు, తలంపులు, ఆలోచనలు, గర్వమును, అహంకారమును, నీకు వ్యతిరేకం చేసే ప్రతి పనిని దయతో క్షమించండి. నా కుమారులను, నా కుమార్తెలను, నా జీవితాన్ని, మా తల్లిదండ్రుల జీవితాన్ని మార్చివేయండి ప్రభా. నాకు ఇచ్చిన ప్రతి ఒక్క దాన్ని నమ్మకం చేసే కృపను మాకు దయచేయండి. నీ మాటకు లోబడి, నీ వాగ్దానానికి లోబడి జీవించే కృప నాకు దయచేయండి ప్రభా అని అడుగుదామా. ఎవరు మౌనంగా ఉండకండి, అడగండి, ప్రార్థించుకుందాం. పరలోకమందున మా తండ్రి నీకు వేలాది వందల స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ యొక్క మీ ద్వారా నాయన మాతో మీరుండి నడిపించినందుకు నీకు వందనాలు. ప్రతి బిడ్డను మీరు దర్శించండి. ఈ సమయంలో నీ ఆత్మతో, నీ శక్తిని, బలముతో నింపండి. నీ ఆత్మ కార్యాలు ఈ మాసంలో జరిగించండి ప్రభా. ప్రభా పండుగ కాదు కానీ నీవు మా హృదయంలో జన్మిస్తున్న నిజమైన పండుగ అయింది ప్రభా. నిజమైన ప్రభా దేవుడవు నీవై ఉన్నావు ప్రభా. సర్వశక్తిమంతుడవు ప్రభా. నీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవ ప్రతి బిడ్డను మీరు తాకండి, ముట్టండి నాయన. వారున్న గోతులోంచి వారిని లేవనెత్తండి. భయము, పిరికితనమును తీసివేయండి. ఎంతమంది అయితే రోగాలతో, బాధలతో ఉన్న వాళ్ళు
అత్తమను ముట్టి స్వస్థపరచండి, తన కాళ్ళను చేతులను బలమును దయచేయండి. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అలాగే అప్పులతో బాధపడుతున్న అప్పు నుంచి విడిపించండి. నీకు అసాధ్యమైంది ఏదీ లేదు ప్రభా. నీకు వారు నమ్మకంగా ఇస్తుంటే వారు అప్పు నుంచి విడిపించండి. నీకు నమ్మకంగా ఇచ్చేవారిగా వారు చేయండి ప్రభా. నీకు వందనాలు. ఎందరైతే రేపు ఎగ్జామ్ రాస్తా ఉన్నారో గ్రూప్స్ ప్రభా, వారందరినీ ప్రభా నీ ఆత్మతో నింపండి. నీ శక్తిని బలము నీ జ్ఞాపతో వారిని నింపండి ప్రభా. నీ స్పిరిట్ ఆఫ్ విజయంతో వారిని నింపి గొప్ప విజయం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నాయన. ఎంతైతే మరి తండ్రి సెమిస్టర్ వారందరినీ బ్లెస్ చేయండి. నీకు వందనాలు. ప్రతి బిడ్డను మీరు జాబ్ చేసిన వాళ్ళను, వివాహాలకు చేసిన వారు, గర్భఫలం వారికి దయచేయండి. నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు. నీ ఆత్మ కార్యాలు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి బిడ్డను, ప్రతి ఒక్క వ్యక్తిని వారి ప్రతి అవసరం మీరు తీర్చండి. వారికి ఉన్న అసమాధానాన్ని కొట్టువేయండి. సమాధానముతో సంతోషముతో వారి కుటుంబాలను వారిని నింపమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ప్రతి ఒక్క ప్రేమ ప్రభా ఏమీ లేకుండా డివోర్స్ కోసం చూస్తున్న వారిని ఇప్పుడే ప్రభా నీ ప్రేమతో వారిని నింపండి. ముందటి ఫస్ట్లోని వారికి తిరిగి నీపై వారి ఫస్ట్పై అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఇదిగో దిక్కులేని వారిని మేము తండ్రి ప్రేమించి వారి కోసము తండ్రి క్రిస్మస్ మాసంలో నాయన మేము ఏదైనా చేయడానికి అటువంటి మనసు ప్రతి ఒక్కరికి కూడా దయచేయండి ప్రభా. తండ్రి స్వార్థము తీసివేయండి ప్రభా. నీ యొక్క గొప్ప సాత్వికమును తండ్రి మాలో ఉంచమని ప్రార్థిస్తున్నాం. దాన్ని తను ధరించే వారిగా మమ్మల్ని చేస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు. ప్రతి మినిస్ట్రీని, ప్రతి పాస్టర్ని, ప్రతి సేవకుని నాయన ఈ క్రిస్మస్ మాసంలో ఎటువంటిది ఏది జరగకున్నట్లుగా నాయన ఇంకనూ కాపాడే దేవుడు తండ్రి. ఇంకా కూడా మీరు కాపాడు, ఇంకనూ మీ కృపను చూపించండి యేసయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు. మా దేశంపై, మా రాష్ట్రంపై, మా రాష్ట్రాలపై నీ కృపను కనికరాన్ని చూపించమని యేసుక్రీస్తుని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.